విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ అమ్మవారు శరన్నవరాత్రిలో భాగంగా రెండో రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిస్తున్న గాయత్రీదేవిని ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు తమకు ఎంతో ప్రత్యేకమైనవని అంటున్న ఎంపీ కేశినేని శివనాథ్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు మన ఎన్ని గారు దర్శనం సార్ చెప్పండి. ఏ విధంగా వాళ్ళ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అందరూ తప్పకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళ నిజంగా చూస్తే భక్తులు ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులందరి మీద ఉండాలని వాడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకుంటున్నారు. మేము కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని వేడుకుంటాం జరిగింది. సామాన్య భక్తులకి ఏ విధంగా అది విఐపీస్ కాకుండా వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్తగా యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీలు రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. చాలా తక్కువ కుటుంబ సభ్యులు ఉండే విధంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మూలా నక్షత్రం రోజు కూడా ఎటువంటి వీఐపీ ఫ్లో లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి వారు తెలిపారు. దాని విధంగానే వాళ్ళందరం కూడా అదే విధంగా కృషి చేస్తుంది. ఏదైతే ఇంద్రకీలాద్రి కేశినేని చిన్ని గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కెమెరామెన్ సాయితో విజయవాడ నుంచి సురేంద్ర.